మెదక్ జిల్లాలోని కొనుగోలు కేంద్రాల్లో లారీల కొరత వేధిస్తోంది. లారీ లేకపోవడం వల్ల తూకం వేసిన బస్తాలు కేంద్రాల వద్దే ఉండిపోతున్నాయి. వడ్ల బస్తాలు తరలించడానికి రోజుల తరబడి జాప్యం జరుగుతోందని రైతులు అంటున్నారు. ధాన్యాన్ని కాపాడుకోవడానికి కొనుగోలు కేంద్రాల వద్దే పడిగాపులు కాయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ అడ్లు తుకం పోసుకున్నాయి కానీ నెల 15 దినాలు అవుతుంది. ఇప్పటికీ 2 రాళ్లు 3 లారీ పోయినాయి. ఇక తత్వయి నింపి ఇప్పుడు 1200 బ్యాగులు రెడీ ఉన్నాయి. ఈ నుంచి 6-7 రోజులు అయినా కానీ ఇప్పటికీ ఒక లారీ రాలేదు. వర్షాలు కూడా దగ్గరకు వస్తాయి. కుప్పలు కూడా ఇప్పటికీ సగం నింపిరు, సగం ఉన్నాయి. దగ్గర అధికారులు వస్తలేరు, చూస్తలేరు, చేస్తలేరు. మొత్తం ఏడున్నా కుప్పలు ఆనే ఉన్నాయి. నింపినాయి, అడ్లున్నాయి, బ్యాగులు ఉన్నాయి, ప్రతి ఒక్కటి ఉన్నది. కానీ ఒక్కటి లారీ వస్తలేదు, చేస్తలేదు. లారీ లేవు. ఆ లారీలను తెప్పించి మా కష్టం నెరవేర్చగలరు. తిరిగి గ్లూకోజులు, సూదులు, ఇప్పుడు ఇంకో ఇద్దరు దవాఖానలే ఉన్నారు. సంచి పోయినా బాధనే అని ఈ అడ్డకాడ వండుకొని మా బాధలు మేము తిప్పలపడుతున్నాం. దయచేసి లారీలు తెప్పించి ఈ అడ్లను తీసుకుపోయేటట్టు నమస్కరిస్తాం. మేము కూడా లారీలు తెప్పించే ప్రయత్నంలో ఉన్నాం. లారీల కోసం సార్ వాళ్ళకు కూడా ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ కూడా ఫోన్ చేస్తున్నాం. మిగతా ఎంఆర్ఓ సార్ కానీ వాళ్ళకి కానీ ఇప్పటివరకు ఫోన్ చేస్తా ఉన్నాము. ధాన్యం నింపి పెట్టినవి మేము మాకు గ్రూప్ ఉంటది PSCS అని, ఆ గ్రూప్ లో కూడా ఇన్ని బస్సాలు నింపి పెట్టాం సార్, మాకు లారీ కావాలని మేము ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తా ఉంటాం. సార్ వాళ్ళు పంపిస్తామని చెప్పారు. 1780 బస్సాలు ఉన్నాయి, 18 నింపినాయి. నింపకపోతే అమ్మాలి వాళ్ళు, బీఆర్ వాళ్ళు వెళ్ళిపోదాం అంటున్నారు. వచ్చింది ఇక్కడ వర్క్ కోసం వచ్చిన మేము ఇక్కడ ఉండము, వెళ్ళిపోదాం, మాకు పని అయిపోతాం.